రైతు సోదరులకు స్వాగతం. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 1 ఎకరా సాగు చేసిన రైతు దగ్గర నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతు దాకా యూరియా కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి యూరియా పంపించామని చెబుతున్నా ఖరీఫ్ సీజన్కి సంబంధించిన యూరియా మొత్తం మే నెలలోనే రాష్ట్రాలకు చేరిందని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో అది రైతుకు చేరలేదు. 50% యూరియాని సహకార సంఘాలు, మార్క్ఫెడ్, రైతు భరోసా కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. మిగతా 50% వ్యాపారస్తులకు నేరుగా కేటాయిస్తుంది. ఈ ప్రభుత్వ సంస్థలకు కేటాయించింది మాత్రం నేరుగా రైతులకు చేరుతా ఉంది. వ్యాపారస్తులు మాత్రం స్టాక్స్ మొత్తం అమ్మకుండానే అమ్మినట్టు రికార్డులు రాస్తున్నారు. అధికారులు తనిఖీలు చేసి ఒక్క వ్యాపారిని కూడా ఇంతవరకు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన దాఖలాలు. రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు, పేర్లన్నీ రాస్తారు, ఆధార్ నెంబర్లు రాసి యూరియా అమ్మేసినట్టు చెప్తా ఉన్నారు. దీంతో అటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను పెద్ద ఎత్తున యూరియా కొరత అయితే స్పష్టంగా ఉంది. తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వరి సాగు చేసే ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది. ఇంకా ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం మిగతా ప్రాంతాల్లో లేదు. అయితే యూరియా వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు కూడా గ్రహించాలి. మొక్కజొన్న, వరి, మిర్చి, పసుపు, పశుగ్రాసాలు ఈ పంటలకు ముఖ్యంగా 500% అధికంగా యూరియా వినియోగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎకరా వరి సాగు చేయడానికి 2 బస్తాలు 3 బస్తాలు ఎరువులు, అన్ని ఎరువులు కలిపి వాడేవారు. నేడు ఎకరా వరి సాగుకి 10 బస్తాలు 12 బస్తాలు ఎరువులు పోస్తా ఉన్నారు. 1 ఎకరా మిర్చి సాగు చేస్తే 30 బస్తాలు ఎరువులు తీసుకెళ్లి పోస్తా ఉన్నారు. 1 ఎకరా మొక్కజొన్న సాగు చేస్తే 12 బస్తాలు ఎరువులు గుమ్మరిస్తా ఉన్నారు. 1 ఎకరా పసుపు అయితే 26 బస్తాలు ఎరువులు సగటును పోస్తా ఉన్నారు. ఈ విధంగా ఎరువులు పోసి ఆ ఎరువుల్లో 90% యూరియానే. డిఏపి, పొటాసు ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి 90% యూరియా, మిగతా అది 10% మాత్రమే కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. అందువల్ల యూరియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రైతు సోదరులు సేంద్రియ విధానాలు అవలంబించండి. దిగుబడులు మొదట్లో కొంచెం తగ్గిన 2-3 సంవత్సరాల తర్వాత పెరుగుతాయి. ఇప్పటికే భూములు పనికి రాకుండా పోయాయి. ఒక్కసారిగా యూరియా వినియోగం ఆపాలన్నా కూడా సాధ్యం కాదు. నానో యూరియా కూడా అందుబాటులోకి వచ్చింది లిక్విడ్ రూపంలో. దాన్ని కూడా పిచికారి చేసి చూడండి, ఫలితాలు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూరియా వినియోగం తగ్గించాలి అని రైతులకు ఒక సలహా ఇచ్చాడు. దాన్ని కొంతమంది వక్రీకరించి యూరియా గనక వినియోగిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తానంటూ దాన్ని ఏఐ ద్వారా ఆ ఆడియో మొత్తం మార్చి ఇప్పటికే మీ అకౌంట్లో 7,000 వేసా, మీరు యూరియాను కనుక వాడితే జైలుకు పంపిస్తా అన్నట్టుగా వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడంతో పాటు దాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దీంతో సిఐడి వారి మీద కేసు నమోదు చేసింది. యూరియాకు సంబంధించి బ్రెజిల్లో దేశంలో సంబంధించిన ఒక ఫోటోను కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి వక్రీకరించి ఆంధ్రప్రదేశ్లో ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఫేక్ న్యూస్ పెడుతూ ఉన్నారు. యూరియాకి సంబంధించి ఎక్కడైనా ఫేక్ న్యూస్ వస్తే సిఐడి అధికారులు, పోలీసు అధికారులు వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చినాయి ప్రభుత్వం నుంచి. యూరియా సమస్య ఉంటే సమస్యని హైలైట్ చేసుకోండి. సమస్య లేకుండా ఎక్కడెక్కడో మిక్స్ చేసి తెలంగాణ దాన్ని ఆంధ్రాగా, బ్రెజిల్లో ఫోటోను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో యూరియా దొరకడం లేదని ఇలాంటి ఫేక్ ప్రచారాలకు మాత్రం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉంది. రాబోయే రోజుల్లో రైతు సోదరులు కూడా యూరియా వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రావాల్సిందే. దీని మీద ప్రతి రైతు మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో యూరియా దొరుకుతుందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఒకవేళ యూరియా దొరికితే ఏ ధరకు అమ్ముతున్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.